ఆసాపు కీర్తన. అతని యొక్క నమ్మకము పరీక్షకు గురైంది. ఈ పరీక్షలో అతను ఫస్ట్ ఫేజ్లో వైఫల్యం చెందాడు. కానీ కాస్త మనసు నిబ్బరం చేసుకొని ఆలోచించడం ప్రారంభించినప్పుడు సెకండ్ ఫేజ్లో అద్భుతమైన దేవుని మంచితనాన్ని అనుభవించాడు. హల్లెలూయా. ఈ కీర్తనను మనం 3 భాగాలు చేయొచ్చు. 1 నుంచి 9 వరకు ఉన్న వచనాలలో ఆసాపు నిరుత్సాహ స్థితి, అతని ప్రార్థన. 2 10 నుంచి 12 వచనాలలో దేవుని గొప్పతనాన్ని నెమరు వేసుకోవాలన్న అతని నిర్ణయం. 3వది 13 నుండి 20 వరకు ఉన్న వచనాలలో ప్రత్యేకించి అతడు గుర్తు చేసుకున్న దేవుని ఘనకార్యాలు. అంతే. కీర్తనను 3 భాగాలు చేసేసాం, ఆపరేషన్ చేసేసాం. 1 నుండి 9 వరకు ఆసాపు నిరుత్సాహ స్థితి, అతని ప్రార్థన. 10 నుంచి 12 వచనాలు దేవుని మంచితనాన్ని నెమరు వేసుకోవాలన్న అతని నిర్ణయం. 13 నుండి 20 వరకున్న వచనాలలో ప్రత్యేకించి అతడు గుర్తు చేసుకున్న దేవుని ఘనకార్యాలు. అతడు దేవుడు తనను పట్టించుకోవడం లేదని భావించాడు. దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు. నిస్పృహతో చేస్తున్నటువంటి అంగలార్పు మనకి ఇందులో కనిపిస్తుంది. ఏమంటాడు? 7, 8, 9, 10 వచనాల్లో 1 ప్రశ్నలు సంధించాడు. అందుకని అడిగాను, మీ జాబితాలో దేవుణ్ణి ప్రశ్నించే ప్రశ్నలు ఉంటాయా? జవాబులు లేని ప్రశ్నలు లేదు. ఇలాంటి కష్టకాలంలో కూడా దేవుని మంచితనాన్ని అనుభవించాలన్నా ఆ మంచితనాన్ని అనుభవించే మనసు ఉంటుందా? ఇది మోర్ ఇంపార్టెంట్. చూడండి, 7 నుంచి 10 వరకున్న భాగంలో ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షించడా, ఆయన కృప ఎన్నటికీ ఉండదా, ఆయన సెలవిచ్చిన మాట తరతరాలకు ఉండదా, తప్పిపోయినా దేవుడు కటాక్షించడం మానేశాడా, ఆయన కోపించి వాత్సల్యము చూపడా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించి ఒక కన్ఫర్మేషన్కి వచ్చాడు. అవును, దేవుడు మారిపోయాడు. ఒకప్పటి దేవుడు కాదు, వాస్తవంగా మారిపోయింది నువ్వు నేనే, కానీ దేవుడు ఎన్నడూ మారిపోడు. అన్ని పరిస్థితుల్లో ఆయన ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండును. ఒక కన్ఫర్మేషన్కి వచ్చాడు. ఏంటి కన్ఫర్మేషన్ అంటే 10వ వాక్యం, అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు పొందెను అని అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే అయిపోయింది. ఇక కన్క్లూషన్లోకి వచ్చాడు.